ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రముఖ ఫార్మసీ సంస్థ దివిస్ ల్యాబొరేటరీ లిమిటెడ్ 3.2 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక సహాయాన్ని అందించింది. బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో 49.96 లక్షలతో ఆధునీకరించిన కెమిస్ట్రీ ల్యాబొరేటరీ 2ని ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జిపి రాజశేఖర్తో కలిసి దివిస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్వి రమణ, దివిస్ ల్యాబొరేటరీ జనరల్ మేనేజర్ వైఎస్ కోటేశ్వరరావులు సంయుక్తంగా ప్రారంభించారు. రసాయన శాస్త్ర ప్రయోగాలను 49.96 లక్షల వ్యయంతో పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. కొద్ది నెలల క్రితం 36 లక్షల వ్యయంతో కెమిస్ట్రీ ల్యాబొరేటరీ 1ని కూడా అందించింది. పీజీ విద్యార్థులకు, పరిశోధకులకు ఉపయుక్తంగా నిలిచే విధంగా ఈ ప్రయోగాలను తీర్చిదిద్దారు. ప్రయోగశాలలో అవసరమైన ఫ్లూమింగ్ ఛాంబర్, డ్రై ఓవెన్, వ్యాక్యూమ్ ఓవెన్, రసాయనాలను నిల్వ చేసుకోవడానికి అవసరమైన స్టోరేజ్ సదుపాయం, ప్రయోగాలకు అవసరమైన రసాయనాలు వంటివి అందజేశారు. అనంతరం ఏయూ పరిపాలనా విభాగం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వివిధ భాగాల్లో ఏర్పాటు చేయడానికి అవసరమైన 72 ఆర్వో వాటర్ ప్లాంట్ యూనిట్లను బహూకరించారు. ఆర్వో వాటర్ ప్లాంట్లో భాగంగా ఓవర్ హెడ్ ట్యాంక్, మిషనరీ, స్టెయిన్లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంకులను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బహూకరించారు. కార్యక్రమంలో భాగంగా ఏయూ ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న దివిస్ ల్యాబొరేటరీ యాజమాన్యానికి, సంస్థ చైర్మన్ మురళీ దివికి విశ్వవిద్యాలయం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఎన్ కిషోర్ బాబు, రిజిస్టర్ ఆచార్య ఈఎన్ ధనంజయరావు, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎంవిఆర్ రాజు, దివిస్ ల్యాబొరేటరీ సిఎస్ఆర్ మేనేజర్ డి సురేష్ కుమార్, ఆచార్య కె బసవయ్య తదితరులు పాల్గొన్నారు. దివిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు 72 ఆర్వో ప్లాంట్స్ ఆంధ్ర విశ్వకళా పరిషత్కి డొనేట్ చేయడం జరిగింది. అవి ఇన్స్టలేషన్ పూర్తయి ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ శతాబ్దోత్సవాల సమయంలో దివిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళ సిఎస్ఆర్ ద్వారా కెమిస్ట్రీ ల్యాబ్ ఆధునీకరణ, అలాగే 72 ఆర్వో ప్లాంట్స్ డొనేట్ చేయడం ఆంధ్ర విశ్వకళా పరిషత్ కుటుంబం తరపున వాళ్ళందరికీ, ముఖ్యంగా చైర్మన్ డాక్టర్ మురళీ గారికి, మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కామర్స్ డిపార్ట్మెంట్లో ఈ తరగతి గదులు ఆధునీకరణ కార్యక్రమం 1977, 79, 78, 80 బ్యాచెస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ తరగతి గదుల ఆధునీకరణ జరిగింది. వారికి కూడా ఆంధ్ర విశ్వకళా పరిషత్ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కెమిస్ట్రీ ల్యాబ్ ఆధునీకరణ చూసినట్టయితే దేశంలో ఉన్న అత్యున్నత ఇన్స్టిట్యూట్స్లో ఏ విధంగా తీసుకోని విధంగా అద్భుతమైన రీతిలో కెమిస్ట్రీ ల్యాబ్ ఇన్నోవేషన్ చేయడం జరిగింది. ఇప్పుడే చూసాం, ఎగ్జాస్ట్ కానీ, ఫ్యూమ్స్ కానీ, డిఫరెంట్ ఇంక్యుబేషన్స్ కానీ, జనరల్ వర్క్ బెంచెస్ కానీ అద్భుతంగా ఆధునీకరణ చేశారు. సో ఈ సందర్భంగా మరొకసారి దివిస్ ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఆన్ వే ఆఫ్ ది ఆంధ్ర యూనివర్సిటీ ఫ్యామిలీ, సో దివిస్ ల్యాబొరేటరీస్ మేనేజ్మెంట్ అండ్ డాక్టర్ మురళీ. దివిస్ ల్యాబొరేటరీస్ తరపున మేము 2 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్లో పార్ట్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. టు ప్రొవైడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్ టు ద స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ ద ఎంటైర్ యూనివర్సిటీ people with a cost of about 2.7 crores. So we are providing approximately 72 RO plants. And the second program is so we innovated the chemistry lab with a cost of approximately 90 lakhs. So both the chemistry labs we innovated and we provided all the modern experimentation facilities. So we at Divi's Labs always strive for leadership through chemistry under the guidance of our founder and managing director Dr. Murali K. Divi, who started his career as a chemist before he became an entrepreneur. So under his guidance we always practice the green chemistry principles in designing the chemistry, designing the chemicals, designing the product. So following the green chemistry, so that will ensure the future sustainability and that will protect the environment. I also request all the Andhra University students, research fellows, the faculties to promote
green chemistry as part of their research, their academics. Thank you very much.